అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కార్తీక దీపారాధన రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దశాబ్దాల ఆచారం, ప్రజల మనోభీష్టం, న్యాయస్థాన తీర్పు, లోక్సభలో ప్రస్తావన రాజకీయ రాద్ధాంతానికి దారితీసింది. తమిళనాడు కార్తీక దీప సెగలు ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు తగిలాయి. కార్తీక దీపారాధనపై వివాదం ఎందుకు వచ్చింది? మద్రాసు హైకోర్టు తీర్పు ఏం చెప్పింది? రాజకీయ రాద్ధాంతానికి కారణమేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. తమిళనాడు మదురై తిరుప్పరకుండ్ర కొండపై కార్తీక దీపారాధన అంశం రాజకీయ రాద్ధాంతానికి కారణమైంది. ప్రజాభిష్టాన్ని పరిగణలోనికి తీసుకోకుండా తమిళనాడు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాంతీయ పార్టీ డీఎంకే అభిప్రాయాన్ని సమర్థించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తోంది. తమిళనాడులో మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరించి ఓటు బ్యాంకు రాజకీయం చేయాలనే ప్రయత్నం సాగుతోందనే చర్చ వస్తోంది. డీఎంకే ఎంపీలకు తోడుగా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ వంత పాడుతోందనే విమర్శలు వస్తున్నాయి. హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా బుజ్జగింపు రాజకీయాలతో ముస్లిం పార్టీగా కాంగ్రెస్ మార్కు రాజకీయాలు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రాంతీయ దేవాలయ భక్తుల సమస్యను రాజకీయ కోణంలో రాద్ధాంతం చేస్తున్నారని ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ బాధ్యతగా తీసుకుని ఎంపీల సంతకాలను సేకరించి స్పీకర్కు నోటీసు అందించిన ప్రయత్నాన్ని హిందూ సంఘాలు తప్పుపట్టాయి. మహారాష్ట్రకు చెందిన శివసేన ప్రతినిధులు ఇండియా కూటమి లేఖలో మద్దతుగా సంతకాలు చేయడం హిందూ సంఘాలను ఆశ్చర్యపరుస్తోంది. హిందుత్వాన్ని కాపాడేందుకు ఆవిర్భవించిన శివసేన కార్తీక దీపారాధనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమికి మద్దతు తెలపడం శివసేన అధినేత బాల్ ఠాక్రే ఆత్మ క్షోభిస్తుందని హిందూ సంఘాలంటున్నాయి. దేశంలో రాజకీయ ప్రకంపనలకు కారణమైన తిరుప్పరకుండ్ర కొండ తమిళనాడులోని మదురై పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు. గుడికి ఎగువ భాగాన ఉన్న కొండపై ఉచ్చిపిళ్లాయార్ పేరుతో వినాయకుడి గుడి ఉంది. ఈ గుడి వద్ద రాతి స్తంభంపై కార్తీక దీపారాధన ఇప్పుడు వివాదాస్పదమైంది. దశాబ్దాలుగా ఇక్కడ పూజలు నిర్వహించుకోవడం, రాతి స్తంభంపై దీపారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది. కొండ పక్కనే 300 అడుగుల దూరంలో దర్గా ఉండడంతో సున్నిత ప్రాంతంగా పరిగణించిన ప్రభుత్వం సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించింది. దీంతో తిరుప్పరకుండ్రంలో కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే వివాదం కొనసాగింది. రాతి స్తంభంపై వెలిగించాలని హిందూ సంస్థలు పట్టుబడుతుండగా ఉచ్చిపిళ్లయార్ ఆలయంలోనే ఏళ్లుగా వెలిగిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. బ్రిటిష్ ప్రభుత్వ రికార్డుల్లో స్కందర్ మలై, సికిందర్ మలైగా పేర్కొన్నారు. ఈ కొండ శైవ, జైన, ముస్లిం మతాలకు ప్రతీక. కొండ దిగువ భాగంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుహాలయాన్ని పాండ్యుల కాలంలో నిర్మించగా విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. ఆలయానికి పైభాగంలో కొంత దూరంలో ఉచ్చిపిళ్లయార్ ఆలయం, దానికి పైభాగంలో కాశీ విశ్వనాథ దేవాలయం ఉన్నాయి. ఇవన్నీ కొండకు ఓవైపు అర్ధభాగంలో ఉండగా మరో అర్ధభాగంలో హజ్రత్ సుల్తాన్ సికిందర్ బాషా ఔలియా దర్గా, దానికి కొంత దిగువన సుమారు 2000 ఏళ్ల నాటి జైనుల రాతి పడకల గుహలు, తమిళ ప్రాచీన శిలా శాసనాలు ఉన్నాయి. సికిందర్ బాషా 12వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అని, 14వ శతాబ్దంలో మదురైని పాలించిన ఢిల్లీ సుల్తానులు ఆయనకు కొండపై దర్గాను నిర్మించారని చెబుతున్నారు. రాతి స్తంభం పైనే దీపం వెలిగించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2005లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో దర్గాకు 15 మీటర్ల ఆవల కార్తీక దీపం వెలిగించడానికి ఏ అభ్యంతరమూ లేదని దర్గా తరపున వెల్లడించారు. రాతి స్తంభంలో కార్తీక దీపాన్ని వెలిగించడానికి 2020లోనూ హిందూ సంస్థల ప్రతినిధులు ప్రయత్నించి అరెస్టయ్యారు. దీపస్తంభం వద్ద హనుమంతుడి చిత్రంతో కూడిన శిల్పం ఉండడంతో సమీపాన ఉన్న ముస్లిం జెండా స్తంభాన్ని తీసేయాలంటూ 2021లో జిల్లా కలెక్టర్కు హిందూ మున్నని తరపున పిటిషన్ సమర్పించారు. మదురై ధర్మాసనం 2021 అక్టోబర్ 10న ఇచ్చిన తీర్పులో తిరుప్పరకుండ్రం కొండ పైభాగంలోని సికిందర్ దర్గా వద్ద కోడి, మేక బలిని నిషేధించింది. కొండను తిరుప్పరకుండ్రం కొండగానే పిలవాలని ఆదేశించింది. తిరుప్పరకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఉచ్చిపిళ్లయార్ దేవాలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో ఇక్కడ దీపం వెలిగించడం ఆనవాయితీ. హిందువుల ప్రధాన ఆచారం. కొండపై హక్కులు,
దీపస్తంభంపై దీపారాధన వివాదంతో నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. కొండగుట్ట భూములు రాతి స్తంభంపై దీపారాధన విషయం చర్చనీయాంశమైంది. దీంతో తాజాగా ఓ వ్యక్తి మదురై బెంచ్లో పిటిషన్ వేసి కొండపై స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. పిటిషన్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న మదురై ధర్మాసనం జడ్జి జస్టిస్ స్వామినాథన్ తీర్పిచ్చారు. దీపం వెలిగించడం వల్ల దర్గాకు చెందిన ముస్లింల హక్కులకు ఎటువంటి భంగం కలగదని చెప్పారు. కానీ అలా చేయకపోతే ఆలయానికి సంబంధించిన భూ వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపరకుండ్రంలో డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు దీపతూన్ శిలపై కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆదేశాలు జారీ చేశారు. దేవాలయ నిర్వాహకులు ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. మద్రాసు హైకోర్టు తీర్పుతో హిందూ మక్కల్ కచ్చి, హిందూ తమిళర్ కచ్చి, హనుమాన్ సేన, హిందూ మున్నాని వంటి హిందూ సంఘాల కార్యకర్తలు దీపం వెలిగించేందుకు కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీపం వెలిగించకపోవడంతో ఆలయం ముందు ప్రజల రద్దీతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మదురై బెంచ్ నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం ఆలయం వద్ద నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనా నాగేంద్రన్ తన మద్దతుదారులతో కలిసి తిరుపరకుండ్రం వెళ్లారు. పోలీసులు అడ్డుకున్నారు. కొండ శిఖరంలో దీపాలు అనుమతించడం లేదని బీజేపీ, హిందూ సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలతో హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు మతపర ఉద్రిక్తత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని డీఎంకే ఆరోపణలు చేస్తోంది. మదురైలో అభివృద్ధి కావాలా లేక రాజకీయాలా అంటూ సీఎం స్టాలిన్ మండిపడ్డారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ను తొలగించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇండియా కూటమి ఎంపీలు అభిశంసన పత్రాన్ని సమర్పించారు. తిరుపరకుండ్రం వ్యవహారమై చర్చించాలంటూ రాజ్యసభలో తిరుచి శివ, లోక్సభలో టీఆర్ బాలు, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి శుక్రవారం తీర్మాన నోటీసులు అందించారు. దురుద్దేశంతో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోక్సభలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి డీఎంకే, కూటమి పార్టీల ఎంపీలు తీవ్ర స్థాయిలో గళం విప్పారు. సింగిల్ జడ్జి స్వామినాథన్పై టీఆర్ బాలు విమర్శించడంతో భాజపా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నోటీసులను నిరాకరించడంతో డీఎంకే, మిత్రపక్షాల ఎంపీలు వాకౌట్ చేశారు. మదురైకి చెందిన కేకే రమేష్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే వ్యవహారం తమిళనాడులో శాంతి భద్రతల సమస్యగా మారిందన్నారు. తిరుపరకుండ్రం కొండను పురావస్తు శాఖకు అప్పగించాలని పిటిషన్లో కోరారు. ఈ సమస్యను పరిష్కరించేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, ఆ ప్రాంతంలో ఉన్న మసీదు తదితర ప్రాంతాలను పూర్తిగా వెంటనే కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకువచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దైవారాధన సమస్యను పరిష్కరించేలా తిరుపరకుండ్రం కొండ దీపస్తంభంపై 24 గంటల పాటు శాశ్వతంగా దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్తీక మాసంలో దీపం వెలిగించి పూజించేందుకు భక్తులకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీపారాధనపై మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనం ఇచ్చిన తీర్పులను రద్దు చేయాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో తిరుపరకుండ్రం అంశం జాతీయ స్థాయిలో చర్చగా మారింది. డీఎంకేకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగడం మరింత కాకరాజేస్తోంది. కాంగ్రెస్ తీరుపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం రాజకీయంగా తమ వ్యూహం తమకు ఉందని చెబుతున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.